హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి లాస్ట్ వీడియోకి మనకి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయి అనేది తెలుసుకుందామా. మరి అమలు సిస్టర్ కర్ణాటక నుంచి, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, స్వాతి సిస్టర్ హాయ్ అండి, మురళీకృష్ణ గారు, ఇంకా వీరమణి సిస్టర్ బాలాజీ విజయనగరం నుంచి, బాసిన విజయ గారు హాయ్ సిస్టర్, శ్రీరామ్ గారు హాయ్ అండి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, రెజినా సిస్టర్ గాజువాక్ నుంచి, సరోజ మీరా అనే అకౌంట్ నుంచి అయితే వచ్చిందండి. హాయ్ సిస్టర్, చాలా థ్యాంక్స్ మా ఛానల్కి వచ్చి ఇలా కామెంట్ చేసినందుకు. ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సంధ్య సిస్టర్ హాయ్ అండి, ఇంకా రాజేశ్వరి గారు హాయ్ అండి, బాలి లక్ష్మి సిస్టర్ హాయ్ అండి, మైలవరపు లక్ష్మి సిస్టర్ హాయ్ అండి. మీరు చెప్పినట్టుగా అమ్మవారి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటి అడిగారు అని అంటే, అమ్మవారు కరుణ చూపిస్తే ఏ విధంగా ఉంటుంది, అదే అమ్మవారు కోపగించుకుంటే ఏ విధంగా అవుతుంది అనేది హర్రర్ మిక్స్ చేసి చెప్పండి అని అడిగారు కదా. సో ఈరోజు వీడియోలోని మైలవరపు లక్ష్మీ సిస్టర్ అడిగిన విధంగాను అమ్మవారికి సంబంధించి ఒక చిన్న స్టోరీని అయితే తెలుసుకుందాము. మరి బాలాజీ గారు మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, మీకోసం నేను మరొక రోజు అంటే ఒక 2 days తర్వాత ఆ వీడియోని అయితే ఖచ్చితంగా పెడతాను. మీరు ఏంటి అడిగారు అంటే కోట దెయ్యాల గురించి అడిగారు కదా, ఆ వీడియో ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరిదైనా పేరు మిస్ చేసినట్టుగా అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరు తప్పకుండా తీస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ మనకి జ్యోతి గారు అయితే సెండ్ చేశారండి. తన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. యాక్చువల్గా జ్యోతి గారు సింగిల్గానైతే ఉంటున్నారు. మ్యారిటల్ ఇష్యూస్ ఏవో ఉండడం వలన డైవోర్స్ అయితే అవ్వలేదు, బట్ ఆయనకి దూరంగానైతే ఉంటున్నారు. 2 పిల్లలు, అబ్బాయిలు 2 కూడాను. అయితే వాళ్ళిద్దరిని కూడాను అతను హాస్టల్లోనైతే వేసేసాడు. ఈవిడికైతే తెలీదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది. హాస్టల్లో ఉన్నారని మాత్రమే తెలుసంట. సో అలా తను సింగిల్గా ఉంటూ స్ట్రగుల్ అవుతున్నారు. మరోపక్క జాబ్ అయితే చేస్తున్నారు. తనకి ఎక్కడ కూడా సరైన హౌసెస్ అయితే దొరకలేదు. సో కనుక్కోగా వాళ్ళకి తెలిసిన వాళ్ళ కొలీగ్స్ నుంచి ఒక ఇల్లు అయితే తెలిసిందంట. మరి ఆ ఇంట్లో తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడాను మీతోనైతే నేను షేర్ చేస్తాను. అండ్ జ్యోతి గారు చిన్నప్పటి నుంచి కూడాను అమ్మవారి భక్తురాలంట. ఎంత అమ్మవారి భక్తురాలు అయినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి కష్టాలు అనేవి సర్వసాధారణం కదండి. అయితే మరి తన లైఫ్లోని అమ్మవారు ఏ విధంగా కాపాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అది రాత్రి 12:30 అయితే అవుతుంది. ధడేల్మని ఏదో శబ్దం అయితే వినబడింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది జ్యోతి. చుట్టూ అంతా కూడా చూసింది. చీకటిగానైతే ఉంది. తన ఇంట్లోని తను ఒక్కరిదాయే ఉంది. ఏంటిలా తెలివి వచ్చింది, అయినా ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ గబగబా మంచం మీద నుంచి లేచి వంటగదిలోకి అయితే వెళ్ళింది. అక్కడంతా చూసింది, ఎవ్వరూ కనిపించట్లేదు. సరే అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగి ఫ్రిడ్జ్లో బాటిల్ పెడుతున్న సమయంలోనే మళ్ళీ అదే చప్పుడు. ఈసారి బెడ్రూమ్లో నుంచి అయితే వినబడుతుంది. భయం వేసింది. అమ్మో, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, ఏంటి చప్పుడు, ఎవరైనా దూరారా అనుకుంటూ గబగబా తను బెడ్రూమ్లోకి అయితే వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేరు. మంచం కింద ఎవరైనా ఉన్నారా అనుకుంటూ భయంతోనైతే కిందకి చూస్తుంది. అక్కడ ఎవరూ లేరు. కానీ ఎందుకో తెలియని భయం తనకి చెమటలు పుట్టిస్తుంది.
ఒళ్ళంతా తడిచిపోయింది. బీపీ వస్తే ఎలా అనిపిస్తుందో అలా అయితే అనిపిస్తుంది ఇప్పుడు తనకి. హార్ట్ బీటు రేజ్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనైతే ఉంది. ఇంకా అలానే తన బెడ్ మీద అయితే కూర్చుంది. ఈలోగా వెనక నుంచి వచ్చి గట్టిగా తన్ని పట్టుకున్నట్టుగానైతే అనిపించింది. గట్టిగానైతే అరిచేసింది జ్యోతి. అంతే మరి. ఆ తర్వాత ఏం జరిగిందో జ్యోతికి అయితే స్పృహ లేదు. కళ్ళు తిరిగి అలానే బెడ్ మీద పడుకుంది. అది పొద్దున్న 4:30 అయితే అవుతుంది. ఆ సమయంలోనే తన అలారం కొడుతూ ఉంది. ఆ చప్పుడుకి లేచింది. చూసేసరికి 4:30. ఏంటి, నాకు తెలియకుండానే పడుకుని పోయానా అని అనుకుంటూ లేచి తన పనులైతే మొదలుపెట్టుకుంది. మరోపక్క తనకి రాత్రి జరిగిన విషయం అయితే గుర్తుకు రావట్లేదు. మంచినీళ్ళు తాగడం వరకే తనకి గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు అస్సలు గుర్తులేదు. సరే, ఇంకా తన పనుల్లోనే తన నిమగ్నమై ఉంది. ఈలోగా బయటన తలుపు ఎవరో కొడుతున్నట్టుగానైతే అనిపించింది. వస్తున్నానంటూ బయటకైతే వచ్చింది. పక్కింటి ఆంటీ చక్కగా రెడీ అయ్యి, అమ్మా, ఈరోజు శుక్రవారం కదా, గుడికి వెళ్దామన్నావు, నువ్వు రెడీ అవ్వలేదా ఇంకాను అని అంటుంది. ఆంటీ, ఇదిగో 2 నిమిషాలు అయిపోయింది అంతా కూడాను, వచ్చేస్తాను, కాస్త ఉండండి ఆంటీ అని చెప్తుంది. సరే సరే, నీకు గుర్తు చేద్దామని త్వరగా వచ్చాను అంతే అంటూ తనైతే వెళ్ళిపోయింది. ఇంక గబగబా తన పనులన్నీ చేసుకొని రెడీ అయితే అయిపోయింది. బొట్టు పెట్టుకొని ఇంక తను బయటికి వెళ్దాం అనుకునే సమయానికి కడుపులో ఏదో నొప్పి. ఆ నొప్పికి విలువెల్లాడిపోతుంది. అబ్బా, ఏంటి ఈ సమయంలో నొప్పి అనుకుంటూ వాష్రూమ్కి అయితే వెళ్ళింది. తనకి ఇంకా 5 రోజులు టైం ఉన్నప్పటికీ నెలసరి అయితే వచ్చేసింది. అయ్యో, ఎంత పని అయిపోయింది అంటూ వెంటనే ఆంటీకి పిలిచి, ఆంటీ, ఏమనుకోవద్దు, నాకు అనుకోకుండా ఇలా ఏమనుకోవద్దు, నేను రాలేను, మీరు వెళ్ళొచ్చేసేయండి ఆంటీ అని అంటుంది. సరే తల్లి, ఏం పర్వాలేదులే, అయినా నీకు ఇంకా టైం ఉందిగా అని అంటుంది. అదేనంటీ, నాకు తెలియట్లేదు, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, కడుపంతా ఒక్కటే నొప్పిగానుంది అని చెప్తూ ఉంటే, సరే సరే, చూస్తుంటే బాగా నీరసంగా కూడా అనిపిస్తున్నావు, మెంతులు నానబెట్టుకొని తాగమ్మా, మంచిది అని చెప్తుంది. అలాగేనాంటీ, ఇదిగో ఆఫీస్కి బయలుదేరుతున్నానంటూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది. తన ఆఫీస్కి వెళ్తుంటే తన బండి మీద ఎవరో కూర్చొని తన వెనకాతలే వస్తున్న ఒక ఫీలింగ్ అయితే తనకు కలుగుతుంది. తను ఒక్కరిదాయి వెళ్తున్నా కూడాను తనకి ఏవేవో ఆలోచనలు. అనుకోకుండా ఒకసారి ఆటోని గుద్దేపోయింది, మరొకసారి మరొక బైక్ని అయితే గుద్దేపోయింది. అలా వెళ్తూ ఉండగా పెద్ద లారీ అయితే వస్తుంది ఎదురుగా. తన మైండ్ ఏం చెప్తుంది అని అంటే, సైడ్కి తప్పుకో అని చెప్తుంది. కానీ తన చెవులోనే ఎవరో, వెళ్ళి ఆ లారీని గుద్దేయి, వెళ్ళి గుద్దేయి, వెళ్ళు అంటున్నట్టుగా ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా చెవులోనైతే వినపడుతుంది. తనకి భయం వేస్తుంది. జస్ట్ మిస్. దగ్గరికి వెళ్ళేసరికి మెల్లగా డైవర్ట్ తీసుకొని పక్కకైతే వెళ్ళిపోయింది. సైడ్న తీసుకొని ఒక 2 నిమిషాలు బండినైతే నడపడం ఆపేసింది. ఏంటో తలెసురుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంక అలానే బండి మీద కూర్చొని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు అలానే ఉండిపోయింది. ఈలోగా ఆఫీస్ నుంచి అయితే కాల్ వస్తుంది. తన హెడ్ఫోన్స్ తీసుకొని చెవులోనైతే పెట్టుకుంది. హలో అంటూ ఉంటే అటుపక్క నుంచి మేనేజర్ ఇలా అంటున్నారు, జ్యోతి గారు, ఈరోజు త్వరగా రమ్మంటే ఇంత లేట్ చేసేస్తున్నారేంటండి, త్వరగా రండి అని అంటున్నాడు. ఇదిగోండి దారిలోనే ఉన్నాను, ఇంకో 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను అంటూ తను మళ్ళీ స్కూటీని అయితే స్టార్ట్ చేసింది. ఇంకా అలా వెళ్తూనే అతనితోనైతే మాట్లాడుతుంది. అతనేవో వర్క్ అయితే అప్పచెప్తున్నాడు. సరేనంటూ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తన పనిలోనైతే నిమగ్నమైంది. తన పని చేస్తుంది కానీ కాన్సన్ట్రేట్ అస్సలు చేయలేకపోతుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు.
తనకి అంత నిస్సత్తువుగా అనిపిస్తుంది. ఏంటో డ్రౌజీనెస్, అలాగే ఇక్కడ ఉండకూడదు అన్న ఫీలింగ్ అయితే తనకి బాగా ఎక్కువగా ఉంది ఆ రోజంతా. మొత్తానికి ఎలాగైతేనే ఈవినింగు తను మళ్ళీ బండి తీసుకొని రిటర్న్ అయితే అవుతుంది. ఈలోగా వెనక నుంచి ఎవరో పిలిచారు, జ్యోతి గారు ఆగండి అంటూ. తన కలీగు లక్ష్మి. మరి ఆ రోజు తన బర్త్డే కావడంతో తను ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీకి రమ్మని చెప్పింది. అందుకనే మరొకసారి పిలవడానికి జ్యోతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏమండి, మర్చిపోకుండా 7:30కి ఆ హోటల్కి వచ్చేయండి అని చెప్తుంది. అయ్యో తప్పకుండానండి, నేను ఒక్కదాన్నే కదా, వస్తానులేండి అని చెప్తుంటే, సరే బాగా ఎంజాయ్ చేద్దాం, సారీ కట్టుకుని రండి, ఇలా డ్రెస్లో వద్దు అని అంటుంది. మళ్ళీ సారీ ఒకటా, సరేనండి అలాగే అని చెప్పి జ్యోతి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇల్లు ఓపెన్ చేసేసరికి చిమ్మ చీకటిగానైతే ఉంది. ఏదో దుర్వాసన తన ముక్కుకైతే కొట్టింది. ఛా, ఏంటి ఇలాంటి వాసన వస్తుంది, నేను ఎక్కడైనా ఏదైనా పెట్టి మర్చిపోయానా అంటూ లైట్స్ అన్నీ ఆన్ చేసి అన్ని మూలలా వెతుకుతుంది. ఫ్రిడ్జ్ వైపు కూడా వెళ్ళి చూసింది. అక్కడ కూడా ఏం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ పాడైందా ఏంటి అని గబగబా ఓపెన్ చేసి చూస్తే చిల్లర్లో పెట్టిన చికెన్ కూడా పాడైపోయింది. అది ఎలాగో అర్థం కావట్లేదు. బాగా కుళ్ళిన వాసన అయితే కొడుతుంది. చాచా, ఏంటిది ఇంతలాగా కుళ్ళిపోయింది, పైగా ఫ్రిడ్జ్లో ఉన్న వాసన ఇల్లంతా పాకేయడమేంటి అనుకుంటూ గబగబా అది తీసుకువెళ్ళి బయటనైతే పడేసి వచ్చేసింది. తను అలా బయటను పడేస్తూ ఉంటే అక్కడున్న వీధి కుక్కలు జ్యోతిని చూసి గట్టి గట్టిగా అరుస్తున్నాయి. ఇంక ఇంట్లోకి వచ్చి గబగబా స్నానం చేద్దామని బాత్రూంలోకి అయితే వెళ్ళింది. ఈలోగా సోప్ మర్చిపోయినని మళ్ళీ తను బాత్రూంలో నుంచి బయటికి వచ్చి తన బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడొక నల్లటి ఆకారం నించొని తనకాసే చూస్తున్నట్టుగానైతే కనిపించింది. అంతే, జ్యోతి గట్టిగా అరిచేసింది. ఎప్పుడైతే తను అలా అరిచిందో ఎదురుగా కనిపిస్తున్న ఆ ఆకారం మాయమైపోయింది. తనకేమీ అర్థం కాలేదు. నేను భ్రమపడుతున్నానా, నిజంగానే నాకు కనిపించిందా అని అనుకుంటూ గబగబా స్నానం చేసి బయటికి వచ్చేసి ఈలోగా ఫోన్ అయితే మోగుతుంది. అబ్బా, సమయానికి ఈ ఫోన్ ఒకటి అనుకుంటూ గబగబా అక్కడికి వెళ్ళి ఫోన్ అయితే లిఫ్ట్ చేసింది. జ్యోతి గారు, ఇంకా రావట్లేదేంటి, ఇక్కడ పార్టీ స్టార్ట్ అయిపోతుందండి, తొందరగా రారా అని అంటుంది అటుపక్క నుంచి లక్ష్మి. వచ్చేస్తున్నానండి, ఒక్క 5 నిమిషాలే అంటూ కాల్ అయితే కట్ చేసేసింది. మరి వాళ్ళింటి దగ్గరలోనే ఆ హోటల్ ఉండడంతో తను లేటుగానైతే బయలుదేరుతుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి చీర అయితే కడుతుంది. అది ఎర్రటి చీర. ఇంక తను అలా కట్టుకుంటూ ఉంటే తనను వచ్చి ఎవరో గట్టిగా హగ్ చేసుకున్నట్టుగానైతే అనిపిస్తుంది. తనకేమీ అర్థం కావట్లేదు. ఇంక వెంటనే చీర కట్టుకొని బయటకైతే వచ్చేసింది. తలుపులు తాళం వేసుకొని ఆ హోటల్కి అయితే వెళ్ళిపోయింది. తను వెళ్తూ ఉంటే మళ్ళీ అలానే తన వెనకాల ఎవరు కూర్చొని తన్ని గట్టిగా పట్టుకున్నట్టుగానైతే ఉంది. తనకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది నాకు, నేను భ్రమపడుతున్నానా లేదంటే ఇంట్లో ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ బండినైతే డ్రైవ్ చేస్తుంది. ఈలోగా చిన్నగా చినుకైతే మొదలైంది. మబ్బులు వేసి ఉండడంతో ఇంకా వర్షం ఎక్కువగా పడుతుందేమో అని గబగబా డ్రైవ్ చేస్తున్న సమయంలోని రాంగ్ రూట్లో నుంచి మరొక టీనేజ్ అమ్మాయి వచ్చి గుద్దేసింది. అంతే, ఇద్దరూ పడిపోయారు. ఏంటమ్మా, చూసుకోవడం తెలీదా, అయినా రాంగ్ రూట్లో వస్తావేంటి అని గట్టిగానైతే కసరుకుంది. సారీ ఆంటీ, సారీ, నేను నిజంగా చూసుకోలేదు ఆంటీ, ఇదిగో మా ఇల్లు ఇటుపక్కే ఉంది, అందుకనే నేను వచ్చేసాను, ఏమి అనుకోద్దాంటీ, ప్లీజ్ ప్లీజ్ అంటూ తను లేచి బండిని ఒక పక్కన పెట్టి జ్యోతి బండిని కూడా లేపి జ్యోతిని అయితే లేపింది. జ్యోతి కాలికి గాయం అయితే అయిపోయింది, రక్తం కూడా వస్తుంది. అయినా కూడాను జ్యోతి అది పెద్దగా పట్టించుకోలేదు.
చిన్నదేలే అని చెప్పి ఊరుకుంటూ పోయింది. పైగా పార్టీకి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఈలోగా పక్క నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి. అందుకే మరి ఆ అమ్మాయిని కూడా ఏమీ అనకుండా సరేనని మళ్ళీ బండి తీసుకొని తను ఆ హోటల్కి అయితే వెళ్ళింది. మరి వీళ్ళ కోసమే ఒక ప్రత్యేకమైన రూమ్ను అయితే తీసుకున్నారు. అందులోని వాళ్ళ కలీగ్స్ అందరూ కలిసి పార్టీ అయితే చేసుకుంటున్నారు. బర్త్డే ఘనంగానైతే చేసుకుంది ఆమె. ఇంకా వాళ్ళ హస్బెండ్కి కూడా ప్రమోషన్ రావడంతో రెండు కలిపి ఒకేసారి పార్టీ ఇచ్చేసింది. అయితే మరి పార్టీ అయిపోయిన వెంటనే నేను ఇంకా బయలుదేరుతాను లక్ష్మి, ఇప్పటికే లేట్ అయిపోయింది, 9:30 అవుతుందిగా. మా ఏరియాలోని పెద్దగా జనాలు కూడా ఉండరు. అంతేకాదు నీకు తెలుసు కదా అటుపక్క శ్మశానం ఉందని అని అంటుంది జ్యోతి. తెలుసండి, మన వాళ్ళని ఎవరినైనా పంపించినా అని అంటూ ఉంటే ఆ మాటలకి జ్యోతి ఇలా అంటుంది, అమ్మో దెయ్యాల కన్నా వాళ్ళు ఇంకా డేంజర్, వద్దండి నేనొక్కదాన్ని వెళ్ళిపోగలను అంటూ తను మళ్ళీ బండి తీసుకొని వెళ్తుంది. తను అలా వెళ్తూ ఉంటే చల్లటి గాలి మొహానికైతే తగులుతుంది. హాయిగా అనిపించింది. ఇంకా రాత్రి సమయంలోనే వాళ్ళ ఇంటి వైపు ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. తను నార్మల్గానే వెళ్ళిపోతుంది. ఈలోగా కాళ్ళకున్న దెబ్బ బాగా నొప్పిగానైతే అనిపిస్తుంది. అది ఎలా అంటే తన ఒంట్లో నుంచి రక్తం అంతా పోతున్నట్టు నీరసంగా అనిపిస్తుంది. ఏంటి ఇంత నీరసంగా అనిపిస్తుంది అనుకుంటూనే ముందుకైతే వెళ్తుంది. ఈలోగా ఎదురుగా ఒక గర్భిణి కనిపించి తనకాసే చూస్తూ అతి వికారంగా నవ్వి మాయమైపోయింది. సడన్గా బండి బ్రేక్ అయితే వేసింది. అంతే, భయంతోని గజగజ వణికిపోతుంది. ఏంటి ఇప్పుడే కదా ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీని చూశాను, ఏమైంది, నాకేమవుతుంది అసలు అంటూ భయపడిపోతూ అమ్మవారిని అయితే తలుచుకుంటుంది. దుర్గా అమ్మవారంటే చాలా ఇష్టం జ్యోతికి. మరి ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రులు అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండేది. ఎప్పుడైతే తన భర్తతోని తను విడిపోయిందో అన్నీ వదిలేసింది. మరి కారణం ఏంటి అని అంటే తన భర్త ఒక అనుమాన పిచాచి. వాడికి ఎవరితో మాట్లాడినా అనుమానమే. పైగా భార్య అనేదాయి కట్నం తెచ్చుకోవాలి, అలాగే ఉద్యోగం కూడా చెయ్యాలి. ఉద్యోగం చేసేటప్పుడు నలుగురితో మాట్లాడకూడదు, ఎవరితోని కూడాను పరిచయాలు పెట్టుకోకూడదు, అది ఆడవాళ్ళైనా సరే. మరి అలా ఉండేటప్పుడు ఉద్యోగానికి పంపించడం ఎందుకో. అయినప్పటికీ కూడా డబ్బులు మటుకు బాగా దండిగా తీసుకురావాలి. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి జ్యోతులు మనం ప్రతి వీధిలో ఒకరినైతే చూస్తూనే ఉన్నాం. అలానే తన మీద అనుమానం పడి 2 పిల్లలు పుట్టిన తర్వాత అన్యాయంగా తన్ని వదిలేశాడు. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఏవేవో నూరు పోసి తనకి వారిని దూరం చేసేశాడు. అందరినీ దూరం చేసి తన పిల్లల్ని కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎవరికీ తెలియని చోట హాస్టల్లోనైతే జాయిన్ చేశాడు. పాపం ఆ బాధ జ్యోతికి మరొక పక్క అయితే ఉంది. ఇంకా అలా చూసేసరికి జ్యోతి కంగారు పడుతూ మెల్లగా డ్రైవ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయింది. తను లోపలికి వెళ్ళి బండిని ఒక పక్క పెట్టేసి తన రూమ్ ఓపెన్ చేసేసరికి మళ్ళీ అదే చెడు వాసన. ఈసారేమైంది, మళ్ళీ ఇదే వాసన, అబ్బా ఏమవుతుంది అసలు అనుకుంటూ లైట్స్ వేసి అంతా చెక్ చేసింది. మరి ఈసారి అయితే ఏమీ కనిపించలేదు. ఓహో, ఇందాకలో వచ్చిన వాసన ఇంకా ఉండిపోయి ఉంటుంది, రేపు ఇల్లు గుమ్మాలు శుభ్రంగా కడుక్కోవాలి అని మనసులోనైతే అనుకుంది. ఇంక తలుపులు వేసుకొని పడుకుందాం అనుకునే సమయానికి తనకి విపరీతంగా కాలైతే లాగేస్తుంది. దెబ్బ తగిలిన ఆ కాలు దగ్గర రక్తం అయితే కనిపించట్లేదు, కానీ రక్తం ఎవరైనా పీల్చేస్తే ఎలా అక్కడ నుడతలు పడినట్టుగా అవుతుందో అలా అయితే చర్మం మారిపోయింది. తనకేమీ అర్థం కాలేదు. ఏంటిలా అయిపోయింది అనుకుంటూ అక్కడ మందు రాసి దుప్పటి కప్పుకొని లైట్ ఆఫ్ చేసి పడుకుంది. మరి జ్యోతికి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తేనే కానీ నిద్ర పట్టదు. కనీసం బెడ్ ల్యాంప్ కూడా ఉండకూడదు.
మరి కొంతమందికి అంతే కదండి. అయితే మరి తను అలా పడుకున్న సమయంలోనే తన పక్కనే వచ్చి ఎవరో పడుకున్నట్టుగానైతే అనిపించింది. అంతే, ఉలిక్కిపడి లేచి కూర్చుంది. లైట్ వేసి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ అమ్మవారిని తలుచుకొని తనైతే పడుకుంది. ఇంకా కొంతసేపటికి అది 1 అయితే అవుతుంది. తన గడియారం టంగుని 1 కొట్టేసరికి ఎవరో నిద్ర మేల్కొల్పినట్టు లేచి కూర్చుంది జ్యోతి. తన కళ్ళు 2 తెరిచే ఉన్నాయి. తనకి స్పర్శ తెలియట్లేదు, ఇంకా తనేం చేస్తుందో తనకి తెలియట్లేదు. అలానే లేచి బయటికైతే వచ్చింది. బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చి హాల్లోని టీవీ ఉన్న దగ్గరికి వచ్చి సోఫాలోనైతే కూర్చుంది. టీవీ ఆన్ చేసి ఏవేవో ఛానల్స్ అయితే పెడుతుంది. తనకు అవన్నీ ఏమీ గుర్తులేదు. అసలు తను ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు. అక్కడ రిమోట్ పడేసి మళ్ళీ వెళ్ళి వంటగదిలోని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి గడగడ నీళ్ళు తాగుతుంది. ఫ్రిడ్జ్ అంతా వెతుకుతుంది. దేనికోసం వెతుకుతుందో తనకే తెలీదు. మళ్ళీ తను అక్కడి నుంచి అలానే అన్నీ వదిలేసి ఫ్రిడ్జ్ డోర్ కూడా వేయకుండా రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుండిపోయింది. తెల్లవారు లేచి చూసేసరికి బయటన హాల్లోని టీవీ, ఫ్యాను, అలాగే ఫ్రిడ్జు ఓపెన్లోనైతే ఉంది. అంతే, తనకేమీ అర్థం కాలేదు. ఇవేంటి ఇలా ఆన్లో ఉన్నాయి అని అన్నీ ఆఫ్ చేసుకుంది. నాకేం జరుగుతుంది అసలు? నేను దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనుకుంటూ, చాచా ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది వాళ్ళు వదిలేసి, నేను ఇంక దేని గురించి ఆలోచించాలి అనుకుంటూ తనకి తనే ప్రశ్న జవాబు వేసుకొని సరే ఇంకా అని ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఆ రోజు శనివారం కావడంతోనే ఆఫీసు త్వరగా అయిపోతుంది కాబట్టి కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంది. మరో పక్క నుంచి తన పీరియడ్లో ఉండడంతో కడుపు అయితే విపరీతంగా నొప్పిస్తుంది. ఇంకా తను ఇలా బయటికి వచ్చిందో లేదో అంతే, తనకి చాలా ఇబ్బందికరంగానైతే ఉంది. ఇంకా తను ఆ స్టేజ్లోని ఆఫీస్కి వెళ్ళే సిచ్యువేషన్లోనైతే లేదు. సరే ఇంకా ఆఫీస్కి రోజు డుమ్మా కొట్టేద్దామని కాల్ చేసి తన బాస్తోనైతే చెప్పింది, సార్ నాకు ఈరోజు అస్సలు బాగాలేదు, ఆఫీస్కి రాలేను, ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లో చేసుకుంటాను, అలాంటి వర్క్ ఏదైనా చెప్పేయండి సార్ అని దీనంగానైతే అడుగుతుంది. ఇంకా వాళ్ళ సార్ కూడా అర్థం చేసుకొని సరేనమ్మా కంగారు పడకు, ఏమైనా ఉంటే నేను నీకు ఫైల్ సెండ్ చేస్తానులే అని తనైతే చెప్పేశాడు. సరే ఇంకా అనుకొని తనైతే ఇంట్లోకి వచ్చి రావడంతోనే ఎదురుగా ఉన్న సోఫా మీద అయితే కూర్చుండిపోయింది. ఇంకా తనకు తెలియకుండానే ఆ సోఫాలోనే అలా పడుకుండిపోయింది. అప్పటికి మధ్యాహ్నం 1 అయితే అవుతుంది. ఈలోగా బయటన హడావిడిగానైతే అనిపిస్తుంది. ఏమైంది అని బయటికి వెళ్ళి చూస్తే ఎవరో పాపం ఒక ఆమె చనిపోయింది. ఆమె పాడినైతే తీసుకువెళ్తున్నారు. ఓ అయ్యో పాపం అంటూ దూరం నుంచే చూసి తలుపు అయితే వేసేసుకుంది. మరి తను కింద ఫ్లోర్లోనైతే ఉంటుంది. మరి అది 2 ఫ్లోర్స్తో ఉన్న గ్రూప్ హౌస్. మరి మీ అందరికీ తెలిసిందే కదా గ్రూప్ హౌస్లు అంటే ఎలా ఉంటాయో. కేవలము ఒక 5 మాత్రమే ఉంటారు అందులో. పైన 2 ఫ్లోర్లలో కలిపి ఒక 4 ఫ్యామిలీలు అయితే ఉంటాయి. కిందన ఒక ఇండివిజువల్ హౌస్ ఏదైతే ఉంటుందో అందులోని జ్యోతి అయితే ఉంటుంది. ఏది వచ్చినా ముందు జ్యోతికే తెలుస్తుంది, కనిపిస్తుంది. మరి అలానే జ్యోతి మళ్ళీ వెళ్ళి తన బట్టలు అయితే మార్చుకుంటుంది. ఈసారి ఎవరో వచ్చి తన్ని గట్టిగా గీరినట్టుగానైతే అనిపించింది. అమ్మా అనుకుంటూ వెనక్కి అయితే చేయి పెట్టి తడుముకుంటుంది. కానీ తనకేమీ తెలియట్లేదు. అక్కడ మటుకు చాలా మంటగానైతే అనిపిస్తుంది. ఏమైంది అని బాత్రూంలోకి వెళ్ళి తనైతే చెక్ చేసుకుంటుంది. కానీ తనకేమీ కనిపించడం లేదు. ఎందుకనంటే వీపు మీద కరెక్ట్గా మధ్యలోనైతే అలా గీరినట్టుగా అయ్యింది. తనకేం అర్థం కాలేదు. ఇంకా చన్నీళ్ళు అలా వేసుకోగానే బాగా మంట అయితే పుట్టేస్తుంది. అయ్యో ఏదో తగిలి ఉంటుంది అందుకే ఇలా అని అనుకుంది.
ఇంకా తను బట్టలు మార్చుకొని వచ్చి పడుకుందాం అనుకునేసరికి మళ్ళీ ఎవరో తన కడుపు మీద చేయి పెట్టి గట్టిగా నొక్కేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఈసారి ఓవర్గా బ్లీడింగ్ అయిపోతూ తనకు తెలియకుండానే అన్కాన్షియస్ అయితే అయిపోయింది. కొంతసేపటికి స్పృహలోకి అయితే వచ్చింది జ్యోతి. తను అలానే బెడ్ మీద అయితే వెళ్ళకిలా పడుకొని ఉంది. తన ఒళ్ళంతా విపరీతంగా నొప్పి అయితే చేసేస్తుంది. తనకి ఏం జరిగిందో తెలియట్లేదు. లెగుద్దామని చూస్తుంది కానీ లెగలేకపోతుంది. నడుమంతా పట్టేసినట్టుగానైతే అయిపోయింది. పాపం కదలలేకపోతుంది. ఇంకా తను ధైర్యం తెచ్చుకొని అమ్మవారిని తలుచుకుంటూ మెల్లగా లేచి కూర్చుంది. అప్పటికే తన బట్టలంతా కూడాను పూర్తిగాను బ్లీడింగ్తో తడిచిపోయాయి. వెళ్ళి వాష్ చేసుకొని ఇంక ఇలా ఉంటే లాభం లేదని హాస్పిటల్కి ఆ సమయంలోనైతే బయలుదేరింది. అప్పటికి ఈవినింగ్ 6:30 అయితే అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ని అయితే మీట్ అయ్యింది. ఆవిడంతా చెక్ చేసి, ఏంటి మేడం, చదువుకున్న వాళ్లే కదా, ఇంతలా బ్లీడ్ అవుతుంటే ఇప్పుడు రావడం ఏంటి? సరే ఇదిగోండి ఈ టెస్టులు రాశాను, చేపించుకొని రండి అని పంపించేసింది. ఇంకా టెస్టులు చేపించుకొని మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె అన్నీ చూసి, మేడం మీకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది, కేవలం 6 యూనిట్సే ఉంది, లేస్తుంటే కళ్ళు తిరగడం, మళ్ళీ కాసేపు మీరు పడుకొని లేవడం, కూర్చొని లేచేటప్పుడు రీలింగ్ రావడం ఇలాంటివన్నీ సర్వసాధారణం, మీకు అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటే, అవునండి ఈ మధ్య కాలంలోనే అలా అంటూ జ్యోతి అయితే చెప్పింది. మరి అందుకనే వేరం రావాలి. చూడండి ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి రక్తహీనత వలన చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఇలా చాలానే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు తొందరగా మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఫుడ్ తినాలనిపించకపోవడం, మరి ఇంకెన్నో. సరే సరే నేను కొన్ని టానిక్స్ అయితే రాస్తాను, అవి యూజ్ చేస్తూ మీరు వీలైతే బ్లడ్ అయితే ఎక్కించుకోండి, చాలా మంచిది అని అంటుంది డాక్టర్. మేడం నాకు ఇప్పుడైతే అవ్వదు, ఎందుకనంటే నేను సింగిల్, నా కింద ఎవరూ చేసేవాళ్ళు లేరు. అలా అని నేను ఇలా ఉంటే ఇంకా నా పనులేవి కూడా అవ్వవు. నేను మీరు చెప్పింది అలా చేస్తాను, కానీ బ్లడ్ ఎక్కించుకోవడం ఇవన్నీ నాకైతే అవ్వదు అని మొహం మీద అయితే చెప్పేసింది జ్యోతి. సరే మేడం కాస్త ఫుడ్ అయినా బాగా తీసుకోండి అని చెప్పి తనైతే పంపించేసింది. మరి జ్యోతి ఇంటికి వస్తున్న సమయంలోనే మధ్యలోని మెడికల్ షాప్ దగ్గర ఆగి డాక్టర్ ఇచ్చిన డెక్సోరెంజ్ టానిక్, విటమిన్స్ అన్నీ కూడా తీసుకొని పక్కనే ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే కొంటుంది. ఇంకా తను అవన్నీ కొనుక్కొని తను వచ్చిన దారిలో వెళ్తూ ఉండగా సడన్గా బార్కెట్స్ పెట్టి ఆ దారిని అయితే క్లోజ్ చేసేశారు. ఎందుకని అంటే ఆ టైంలోని అటుపక్క ఎవరో విఐపి అయితే వెళ్తున్నాడు. అయితే మరి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంది. జ్యోతికి ఆ వే అంటే చాలా భయం, ఎప్పుడూ రాదు. లాస్ట్ వీక్ అనుకుంటా ఆ వేలో నుంచి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు ఆ వేలో నుంచి ఇంటికి వెళ్ళాలి అని అంటే తనకి భయం వేస్తుంది. మరి ముందు మనం చెప్పుకున్నట్లే జ్యోతి ఇంటి వెనకాతల ఒక పెద్ద శ్మశానం అయితే ఉంది. ఆ శ్మశానాన్ని తప్పించుకొని మరొక రూట్ నుంచి అయితే వస్తూ ఉండేది జ్యోతి. లాస్ట్ వీకు అనుకోకుండా ఆ వేలో నుంచి ఇంటికి రావడం అయితే జరిగింది. మరి అప్పటి నుంచే తనకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఆ వేలో నుంచి వెళ్ళాలి అని అంటే భయం ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి ఆ వేనైతే తీసుకుంది. ఆ వేలో నుంచి ఇంటికి వస్తుంది కానీ తనకి మదిలోని ఏదో తెలియని భయం అయితే పుట్టుకొస్తుంది. అప్పటికి రాత్రి 8:30 అయితే అవుతుంది. చుట్టూ చిమ్మ చీకటి, ఎవ్వరూ లేరు. ఆ రోడ్లోని ప్రత్యేకించి ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడరు. అయినా అక్కడ బ్లాక్ అయింది కాబట్టి ఏదో అడపాతడపా మనుషులైతే కనిపిస్తున్నారు కానీ పెద్దగా జనం అయితే లేరు. మరి తను అలానే ఇంటికైతే వెళ్ళింది. వెంటనే తను తలుపు ఓపెన్ చేసేసరికి మళ్ళీ అదే దుర్వాసన.
ఛ! ఏంటి ఈ ఇల్లు అనుకుంటూ లోపలికెళ్ళి లైట్స్ అన్నీ ఆన్ చేసింది. ఏంటో గ్లిచ్ అవుతున్నట్టు అన్నీ కూడాను లైట్స్ ఆఫ్ ఆన్ అవుతున్నాయి. అంతేకాదు స్విచ్ బోర్డుల దగ్గర నుంచి ఏదో మంట వస్తే ఎలా సౌండ్ వస్తుంది అలా అయితే వినిపిస్తుంది. తనకైతే భయం వేసేసింది. ఎందుకు ఇలా అవుతున్నాయి అంటూ మెయిన్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ అయితే చేసింది. ఇప్పుడు అంతా నార్మల్గానైతే కనిపిస్తున్నాయి. సరేనని ఇంకా లోపలికి వెళ్ళి స్నానం చేసుకొని ఆ ఫ్రూట్స్ అయితే తింటుంది. తను అలా తింటూ ఉంటే తన ముక్కుకి మటుకు వాటి నుంచి ఏదో పాడైపోయిన వాసన అయితే తగులుతుంది. తనకి నోటికి సహించట్లేదు. అసలు అవి తినాలనిపించట్లేదు. అయినా తప్పదు. మరి మందులు వేసుకోవాలనంటే తినాల్సిందే కదా. పైగా తనకి చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే గబగబా తినేసి మందులైతే వేసుకుంది. ఎప్పుడైతే తను ఆ టానిక్ వేసుకుందో మొత్తం తినేదంతా కక్కేసింది. అంతే, తనకి ఇంకా నీరసంగానైతే అనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నైటీతోని అలానే పడుకుంది. తను ఎప్పుడైతే అలా పడుకుందో మళ్ళీ తన మీద వికృత చేష్టలైతే చేస్తూ ఎవరో తన మీద పడుకున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఇంక తను భయంతోని గట్టిగా పైకి లేచి అరాలని చూస్తుంది, కానీ తను ఏమీ చేయలేకపోతుంది. తన ఒళ్ళు తనకి సహకరించటం లేదు. తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా తెల్లవారేసరికి తను జీవోత్సవంలాగా అయితే అయిపోయింది. తనింకా భయపడుతుంది. ఇంకెలా ఉంటే లాభం లేదు అని వెంటనే తను స్నానం చేసుకొని పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పింది. అవునా, నీకు అందుకే చెప్పాను రాత్రిపూట సాయంత్రం పూట అటుపక్క నుంచి రాకూడదు అని. అయినా నువ్వెక్కడ వినిపించుకుంటావు జ్యోతి అని తిడుతున్నారు ఆ ఆంటీ. లేదా ఆంటీ, ఆ రోజు అనుకోకుండా రావాల్సి వచ్చింది, మరి నిన్న కూడాను అని చెప్తూ ఉంటే సరే సరే ఇంకో 2 రోజులు ఓపిక పట్టు, అక్కడ ఉండొద్దు, రాత్రిపూట మా ఇంటికి వచ్చేసాయమ్మా అని ఆ ఆంటీ అయితే నాకు భరోసానిచ్చారు. మరి అలానే ఆ 2 డేసు మా ఇంట్లోకి నేను వెళ్ళడానికి కూడా భయపడ్డాను. ఆ తర్వాత నాకు 5 డేస్ అయితే అయిపోయింది. ఇంకా నాకు డిశ్చార్జ్ అయితే అలానే అవుతుంది. ఇంకా మరి లాభం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వేసుకున్నాను. ఆంటీ నన్ను ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే తీసుకువెళ్ళింది. అక్కడ ఆయన నన్ను చూడగానే కనిపెట్టేశారు. నువ్వు బండి మీద వచ్చినప్పుడు నిమ్మకాయలేవో తొక్కించేసావమ్మా, అంతేకాదు నీ వెనకాతల ఒక మగ మనిషి ఆత్మ అయితే ఉంది, అదే నిన్ను ఇబ్బంది పెడుతుంది, అవునా అని అతను సూటిగానైతే అడిగేశాడు. అవును స్వామి, నిజంగానే అలానే జరిగింది అని చెప్తున్నాను. అంతేకాదు ఒక గర్భిణీ స్త్రీ కూడా నీ వెనకాతలు పడింది అని అతను చెప్పేసరికి నాకైతే బుర్ర తిరిగిపోయింది. అప్పటి వరకు ఒక్కరే అని అనుకుంటున్నాను, కానీ కాదు. ఆ గర్భిణీ స్త్రీ యొక్క ఆత్మ నా రూమ్లోకి అయితే రావట్లేదు, కానీ నాతో పాటు రోజు ఆఫీస్ వరకు అయితే వస్తుంది. అదే నా బైక్ మీద వెనకాతలు కూర్చున్నట్టు నా చెవులో గుసగుసలాడుతుందే, అది ఎవరో కాదు, ఆమె. అయితే వాళ్ళు అలా నా వెనక పడ్డానికి కారణం కూడా నేనేనంటూ అతనైతే నాకు ఒక పరిహారం చేయించి తాయెత్తు అయితే కట్టించారు. కానీ అదేమీ నాకు ఫలించలేదు. 4 రోజులు అయిపోయింది, జ్వరం వచ్చింది. అంతేకాదు నాకు వీక్నెస్ ఇంకా ఎక్కువైపోయింది. ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది. బాగా లావుగా ఉండే నేను సన్నగానైతే మారిపోతున్నాను. అది చూసిన మా పక్కింటి ఆంటీ, నీకు ఇంకా అది తగ్గలేదు, ఇంకా రాత్రిపూట ఉలిక్కి పడుతున్నావా అని నన్ను అయితే అడిగారు. అవునాంటీ, నిజమే, ఇంకా నాకు అది తగ్గినట్టుగా అనిపించలేదు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు, కానీ నాకెందుకో నీరసంగా మటుకు ఉంటుంది అని ఆంటీతోనైతే చెప్పేశాను. సరేనమ్మా, ఇక్కడ ఒక పీర్ సాహిబ్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాము. నీకు శుక్రవారం ఖాళీయే కదా,
అని అంటున్నారు ఆంటీ. "ఆ, నాకు ఖాళీయేనా ఆంటీ, ఆ రోజు మధ్యాహ్నం లీవ్ పెట్టుకొని వచ్చేస్తాను" అని అంటుంటే, "కాదు కాదు, తెల్లవారిపూట వెళ్ళాలి, అప్పుడే బాగుంటుంది" అని ఆ ఆంటీ అయితే చెప్తున్నారు. "సరేనాంటీ, అయితే లీవ్ పెట్టుకుంటానులేండి" అని నేనైతే చెప్పేశాను. మరి ఆ రోజు బుధవారం. నిన్న పనంతా చేసుకొని ఆఫీస్లో ఉన్న సమయంలోని, మధ్యాహ్న సమయంలోని నా కొలీగ్ ఒక ఆమె నాకు బిర్యానీ చేసి తీసుకువచ్చింది. "నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, అందుకే చేసి తీసుకువచ్చాను, చికెన్ బిర్యానీ" అంటూ ఇచ్చింది. నేను తినడమే పెద్ద పొరపాటు అనుకుంటా. ఆ రోజు మరి కక్కుర్తిపడి చికెన్ బిర్యానీ అయితే తినేశాను. ఆ తర్వాత ఇంటికి వస్తూ ఉంటే నాకేంటో మగతగా అనిపిస్తోంది. ఇంక సరే, ఇంటికి వచ్చి లోపలికి వచ్చి తలుపులు తీసానో లేదో మళ్ళీ అదే దుర్వాసన అయితే వస్తుంది. నాకు ఈసారి భయం వేస్తుంది. ఇదేంటి, ఇప్పటి వరకు అంతా నార్మల్గానే ఉంది కదా, మళ్ళీ ఇలా అనిపిస్తుందేంటి నాకు అని మనసులోనైతే అనుకున్నా. నా భుజానికి కట్టిన తాయెత్తు అది ఎప్పుడు ఎలా పోయిందో నాకే తెలీదు. నేను సన్నగా అయిపోవడం వల్ల మరేంటో తెలియదు కానీ అది ఎక్కడో జారి పడిపోయింది. నేను అది గమనించుకోలేదు. ఇంటికి వచ్చి నా పనులన్నీ చేసుకొని రాత్రి ఫుడ్ తింటున్న సమయంలోని మళ్ళీ ఎవరో నా పక్కనొచ్చి నించున్నట్టుగానైతే అనిపిస్తుంది. నాకేమీ అర్థం కాలేదు. సరే, ఇంకా టీవీ అయితే చూస్తున్నాను. అది రాత్రి 10:30 అయితే అవుతుంది. ఇంకా ఆలస్యంగా నా పని అయితే చేసుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్నానో లేదో కరెంటు పోయింది. ఛా, ఇప్పుడే కరెంటు పోవాలా, నా వర్క్ పెండింగ్ ఉండిపోయిందే అనుకుంటూ గబగబా ఏదో విధంగా ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేసి ఓ పక్కన సేవ్ చేసి పెట్టేశాను. ఇంకా కరెంట్ లేకపోవడంతో ఎక్కువసేపు నా ల్యాప్టాప్ అయితే వర్క్ చేయదు. ఇంక పక్కన పడేసి నేను పడుకుందాం అనుకుంటున్నాను కానీ నిద్ర మటుకు పట్టట్లేదు. సరే, ఇంకా అలాగా డాబా మీదకి వెళ్ళొద్దామని బయటికైతే వెళ్ళాను. డాబా పైకి వెళ్తూ ఉంటే పక్కింటి ఆంటీ, "ఎక్కడికి జ్యోతి ఈ సమయంలోని" అని అడుగుతుంది. "ఏం లేదా ఆంటీ, అస్సలు నిద్ర పట్టట్లేదు, అందుకనే అలా డాబా మీదకి వెళ్ళొద్దామని" అని అంటూ ఉంటే, "ఆగాగు, నేను కూడా వస్తున్నానని" ఆంటీ కూడా వచ్చారు. మరి ఇద్దరూ తిరుగుతున్న సమయంలోనే ఆంటీకి ఏదో తేడాగా అనిపించింది. "అమ్మ జ్యోతి, ఇంక చాలే, ఇప్పటికే 11:30 అవుతుంది, కిందకు వెళ్ళిపోదాం, కరెంటు కూడా వచ్చేసింది కదా" అని కిందకైతే తీసుకువెళ్తున్నారా ఆంటీ. "మీరు పదండి ఆంటీ" అంటూ ఆంటీ వెనకాతలే వస్తున్న నేను ఏం జరిగిందో తెలియదు కానీ ఆంటీని ముందుకు తోసేశాను. అంతే, ఆంటీ జారి మెట్ల మీద నుంచి కిందనైతే పడిపోయారు. ఆంటీకి చేతికి ఒక చిన్న గాయం అయితే తగిలింది. ఇంకా ఆమె తన్ని తాను కంట్రోల్ చేసుకొని లెగిచి, "ఏమైంది జ్యోతి నీకు" అంటూ గట్టిగానైతే నా పేరు పెట్టి పిలిచారు. అంతే, పూర్తిగా స్పృహలోకి అయితే వచ్చాను. "ఆంటీ, ఎలా పడిపోయారు" అని ఏమీ తెలియనట్టుగానైతే అడుగుతున్నాను. ఆంటీ ఏం మాట్లాడలేదు. "సరే పద పద, ఇంట్లోకి వెళ్దాం" అంటూ కిందకి వెళ్ళిన తర్వాత, "నువ్వు ఒక్కదానివే పడుకోకు, మా ఇంట్లోకి వచ్చి పడుకో" అని అంటున్నారు. "ఏమైంది ఆంటీ?" "ఏం పర్వాలేదు, నా దగ్గర తాయెత్తుందిగా, ఇప్పుడు ఏం కనిపించట్లేదు" అని అంటూ నా చేతినైతే తడుముకున్నాను. అంతే, అప్పుడు కానీ నాకు తెలియలేదు నా తాయెత్తు ఎక్కడో పడిపోయిందనే సంగతి. "అమ్మో, నా తాయెత్తు కనిపించట్లేదు" అంటూ లబోదిబోం అంటున్నాను. ఆంటీ అంతా గమనించి, "సరే సరే, నువ్వు ఇక్కడికి వచ్చి పడుకో" అని నాకైతే చెప్పేశారు. ఆ రోజు ఆంటీ అలా చెప్పడం చాలా మంచిదైంది. నేనైతే ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఆ 2 రోజులు పడుకున్నాను. మరి శుక్రవారం ఇద్దరం కలిసి ఆ దర్గాకైతే వెళ్ళాం. కానీ మాకు నిరాశ అయితే ఎదురైంది. అదేంటి అని అంటే, ఆ పీర్ సాహిబు వాళ్ళ అమ్మాయి డెలివరీ టైంకి రావడంతో వేరొక ఊరు వెళ్ళారని, 4 రోజులు పడుతుందని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. అంతే, మరి ఆంటీ అయితే, "అయ్యో, ఎంత పని జరిగింది, మరి ఇప్పుడు ఎలా" అని అంటున్నారు. నాకైతే భయం వేస్తుంది. ఇంటికి వెళ్తే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఈలోగా నా చెవులోని మళ్ళీ ఎవరో గుసగుసలాడుతున్నారు. "అదిగో ఆ లారీ వస్తుంది, దాన్ని గుద్దేయ్, లేదా ఈ బస్సును గుద్దేయ్, గుద్దేయ్"
అంటూ ఎవరో చెవులోనైతే చెప్తున్నారు. అంతే, వెంటనే బండి సైడ్కి తీసి ఆపేశాను. ఆంటీ వెంటనే ఏమైందమ్మా, ఏమైంది అని అడుగుతున్నారు. ఏం లేదు ఆంటీ, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఒక్క 2 నిమిషాలు అంటూ కళ్ళైతే మూసుకున్నాను. ఇంకా ఆంటీకి సిచ్యువేషన్ అయితే అర్థమైంది. సరే అయితే ఆటోలో వెళ్ళిపోదామా, ఇక్కడ బండి ఆపేసాయి, అంకుల్ని తెచ్చేయమని చెప్తాను అంటూ ఆటో బేరమాడి అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. మరి ఇంటికి వస్తున్నాను కానీ నా పక్కనే ఎవరో ఉన్న ఫీలింగ్ అయితే నాకు ఇంకా అలానే కలుగుతుంది. ఈలోగా మధ్యలోని ఒక టెంపుల్ అయితే కనిపించింది. అక్కడ అందరూ కూడాను వేప కొమ్మలు పట్టుకొని అమ్మవారి గుడి దగ్గర పూజలు అయితే చేస్తున్నారు. రద్దీగా ఉండడంతో ఆటో 2 నిమిషాలు అక్కడైతే ఆగింది. ఇంకా ఆంటీ ఇలా అంటున్నారు, ఒకసారి గుళ్ళోకి వెళ్ళొద్దామా అని అడుగుతూ ఉంటే నాకు మటుకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అది ఎందుకన్నా అంటే, ఎప్పుడైతే నేను మా ఆయన నుంచి విడిపోయానో దేవుడి మీద నమ్మకం కోల్పోయాను. మరి ఆంటీ మటుకు ఒక్క 2 నిమిషాలమ్మా వెళ్ళొచ్చేద్దాం అని అంటూ ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి దిగిపోయాం. దిగాను కానీ నాకు దేవుడి గుడిలోకి రావడం అస్సలు ఇష్టం లేదు. సరే బయటనే ఉంటాను అని చెప్పి ఆంటీని వెళ్ళమంటూ నేను ఫోన్లోనైతే మాట్లాడుతున్నాను. ఈలోగా అటుపక్క నుంచి ఒక కారు వచ్చి నన్ను గుద్దేపోయింది. జస్ట్ మిస్. పక్కకైతే వచ్చేసాను. అందరూ నన్ను చూసి, ఏంటమ్మా చూసుకోవడం తెలీదా, ఫోన్లో మాట్లాడుతున్నావు రోడ్డు మీదకి వెళ్ళి అంటూ తిడుతున్నారు. పక్కకైతే వచ్చేసాను. ఇంకా ఈలోగా ఆంటీ నన్ను లోపలికి రమ్మంటూ సైగ అయితే చేస్తున్నారు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా ఫోన్లో మాట్లాడుతున్నానని సైగ చేసి చెప్పేశాను. ఆంటీ సరేనంటూ లోపలికి వెళ్ళి ఏం చెప్పారో ఏం చేశారో తెలియదు కానీ లోపల నుంచి పంతులు గారు వేప కొమ్మలు పట్టుకొని అయితే బయటికి వచ్చారు. నేను ఫోన్లో మాట్లాడుతుంటే, అమ్మా ఒకసారి ఆ ఫోన్ ఆపు అని అంటున్నారు. ఎవరైనా ఈయనేంటి నన్ను ఫోన్ మాట్లాడొద్దంటున్నారు అని కోపం అయితే వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అతను నా నుదుటి మీద కుంకుమ పెట్టేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగింది ఏమైంది నాకైతే అస్సలు గుర్తులేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా ఒళ్ళంతా పసుపు నీళ్ళతోని తడిపేసి ఉంది. అంతేకాదు నా మొహం మీద పెద్ద బొట్టయితే పెట్టారు పసుపు రాసి. ఇంకా ఆంటీ ఏమైంది నాకు అని అడుగుతున్నాను. చెప్తానులే, ముందు అమ్మవారికి దండం పెట్టుకో అంటూ నాకైతే అంటున్నారు. ఏదో ఒంటి మీద నుంచి వదిలిపోయినట్టు నాకైతే తేలిగ్గా అనిపిస్తుంది. అమ్మని చూడగానే కళ్ళంటా నీళ్ళైతే వచ్చేసాయి. ఇంకా అలానే అమ్మవారికి దండం పెట్టుకొని ఏమైందాంటీ అని అడుగుతున్నాను. ఈలోగా పంతులు గారు వచ్చి అమ్మవారి కుంకుమ ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. కుంకుమ పెట్టుకొని ఆ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈరోజు పడుకునేటప్పుడు నీ తల కింద పెట్టుకో, 3 రోజులు నీ తల కింద ఉండాలి. ఆ తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్పి నీకు దిష్టి తీయించి ఈ నిమ్మకాయలు దూరంగా పడేసి రమ్మను. ఇంటి నలుమూలలా కూడాను ఈ నిమ్మకాయలు పెట్టుకో అని చెప్పారు. అప్పటికే నా చేతికి ఒక తాయెత్తు అయితే కనబడుతుంది. అంతేకాదు, సాయంత్రం నేను మీ ఇంటి వైపు వస్తానమ్మా, ఎక్కడో అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అని ఆ పంతులు గారు అయితే చెప్పారు. మా ఆంటీ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇంకా మేము ఇద్దరం కలిసి ఇంటికైతే వచ్చేసాం. ఆంటీ అసలు ఏం జరిగింది నాకు అని అంటూ ఉంటే ఆంటీ ఇలా అయితే చెప్తున్నారు. పూజారి గారు నీకు కుంకుమ పెట్టేసరికి కళ్ళు తిరిగి పడిపోయావు. కళ్ళు తిరిగి పడిపోయిన నిన్ను సృహలోకి తెప్పించడానికి మొహం మీద పసుపు నీళ్ళు వేస్తూ ఉంటే కోపంగా మా కాసు చూస్తూ అందరి మీద అరుస్తున్నావు. లోపలికి లాక్కొని తీసుకువస్తూ ఉంటే గట్టి గట్టిగా కేకలు వేస్తున్నావు. నేను రానుగాక రాను అని వేరొక గొంతులోనైతే మాట్లాడుతున్నావు. నాకైతే చాలా భయం వేసింది జ్యోతి అని చెప్తున్నారు ఆంటీ. ఇంకా లోపలికి వచ్చిన నీకు ఎవరు నువ్వు ఏంటి అని పంతులు గారు వేప మండలతో కొడుతూ అడుగుతూ ఉంటే నేను చెప్పను అంటూ అలానే నవ్వుతూ మళ్ళీ ఏడుస్తున్నావు. అంతేకాదు, నీ కడుపు మీద చెయ్యి వేసుకొని కడుపుతో ఉన్నదాన్ని అని కూడా చూడకుండా ఇలా కొడుతున్నావే, నువ్వు అసలు మనిషివేనా అని పూజారి గారిని అయితే అడుగుతున్నావు. ఆయన నీ కాసి విచిత్రంగా చూసి
ఓహో, నువ్వు కడుపుతో ఉన్నావా? ఏది నీ కడుపు అని అంటున్నారు. ఆయన అలా అనేసరికి వెంటనే నీ కడుపు మీద చెయ్యి వేసుకొని కడుపును తడిమి నా కడుపు పోయింది, నా కడుపు పోయింది అంటూ గట్టిగా ఏడవడం అయితే మొదలుపెట్టావు. అంతే, అక్కడున్న వాళ్ళ చేత పసుపు నీళ్లు తెప్పించి నీ మీదనైతే వేయించారు. ఆ తర్వాత అమ్మవారి కాళ్ళ దగ్గరున్న పసుపు కుంకుమ తెప్పించి నీ మొహానికి పసుపు రాసి అమ్మవారి బొట్టు పెట్టి చేతికి ఒక తాయెత్తైతే కట్టారు. అంతే, ఒక్కసారిగా అలానే ఉండిపోయి గట్టిగా కళ్ళు మూసుకొని ఊగిపోతున్నావు. ఏమైంది ఏమైంది అంటుంటే అమ్మవారు వస్తున్నారు అంటూ ఆయన ధూపమైతే తీసుకువచ్చి నీ మొహం మీద వేస్తున్నారు. అంతే, అక్కడున్న వేపమండలు పట్టుకొని ఊగిపోతూ, ఏరా, ఎందుకురా పిలిచావు, ఏరా అని అమ్మవారిలాగా అయితే అంటున్నావు జ్యోతి. ఆ సమయంలోని పంతులు గారు ఏవో కొన్ని స్తోత్రాలు చదువుతూ, అమ్మా తల్లి రక్షించు, కాపాడు, నీ బిడ్డలమే కదా మేమంతాను, ఈ పిల్ల అన్యం పుణ్యం ఎరుగుదు, పాపం ఎవరో పట్టి పీడిస్తున్నారు, ఆ అమ్మాయిని కాపాడు తల్లి అని అంటూ ఉంటే నీలో ఉన్న అమ్మవారు ఇలా అయితే అన్నది జ్యోతి. ఇది నన్ను ఎప్పుడూ మర్చిపోయింది, నన్ను వదిలేసింది, నేను కూడా అలా వదిలేయచ్చు, కానీ నేను తల్లిని, నా బిడ్డలు నేను వదులుకోను అంటూ మాట్లాడుతున్నావు జ్యోతి. అందుకే వచ్చాను అంటూ నేను ప్రవేశించిన ఈ శరీరంలోని అది ఉండదు, అది ఎప్పుడో నా చెంతకు చేరుకుంది, అది నా బిడ్డే, కానీ అర్ధాయుషిదాయి కడుపుతో ఉంటుండగా అన్యాయంగా చనిపోయింది, అందుకే ఇలా ప్రేతలాగా తిరుగుతుంది, ఇప్పటికీ దానికి ముక్తి కలిగింది అంటూ మాట్లాడుతూ ఉంటే ఈలోగా ఆ గుడిలోని జనసాంద్రత అయితే పెరిగిపోయింది. అందరూ కూడాను అమ్మవారి మీద నీళ్లు పోద్దామని వస్తున్నారు. మరి అక్కడ ఎప్పుడైతే నువ్వు అలా ఊగుతూ కనిపించావో ఒక ఆవిడ గబుక్కుమంటూ వచ్చి నీ కాళ్ళ మీద నీళ్లు పంపేసరికి ఒక్కసారిగా నీలో ఉన్న అమ్మవారు వెళ్ళిపోయారు. అయ్యో అమ్మ, ఎంత పని చేసావు అంటూ పంతులు గారు అయితే తిడుతున్నారు ఆమెనే. ఈలోగా పక్కనున్న ఆమె ఊగిపోతూ కనబడింది. అంతే, ఆమెలోకి వచ్చిందని అందరం కూడా ఆమె దగ్గరికి అయితే వెళ్ళాం. పరిష్కారం కోసం అడిగితే పంతులు గారికి నువ్వు చేయవలసినది చెయ్యి, నేను కాపాడుతాను అంటూ హామీ ఇచ్చారు జ్యోతి అంటూ ఆంటీ అయితే నాకు చెప్పారు. ఇంక అంతే, అమ్మయ్య అనుకున్నాను. ఇంకా ఆ రోజు పంతులు గారు సాయంత్రం మా ఇంటికి వచ్చి చేయవలసిన పూజలన్నీ కూడా చేశారు. అంతేకాదు, ఇంట్లో ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్న ఆ టీనేజ్ కుర్రాడి ఆత్మను కూడాను బంధించారు. నాకు ఏవో పరిహారాలు చేసి ఆయన చెప్పిన విధంగా మంత్రించి ఇచ్చిన నిమ్మకాయల్ని దిండి కిందన 3 ఇంకా నలుదిక్కులలో 4 పెట్టి ఉంచాను. మరి 3 రోజుల తర్వాత చూడాలి, ఆ నిమ్మకాయలు పూర్తిగా బాగా మాడిపోయినట్టుగానైతే అయిపోయాయి. అంతేకాదు, నా తలగడ కింద పెట్టుకున్న నిమ్మకాయలు అందులో ఉన్న నీరంతా కూడాను ఆవిరైపోతే ఎలా అయిపోతాయి డ్రైగా, అలా అయితే అయిపోయాయి అంటూ మనతోనైతే ఈ స్టోరీని షేర్ చేసుకున్నారండి. యాక్చువల్గా తన పేరు జ్యోతి కూడా కాదు, పేరు కానీ ఇంకా ఊరు కానీ దేని గురించి రివీల్ చేయొద్దు అని చెప్పారు. ఆ తర్వాత దిష్టి అయితే తీయించుకున్నారంట. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అదే ఇంట్లోనే హ్యాపీగానైతే ఉంటున్నాను అని మనతోనైతే చెప్పారండి. మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడడానికైతే ప్రయత్నించండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.